హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు సునీల్. ఈరోజు మీ అందరి ముందుకి మరొక రెసిపీతో వచ్చేసాను. సింపుల్ అండ్ ఈజీగా వెజిటబుల్ కూట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఈ వెజిటబుల్ కూట్ కోసం అయితే ముందు మనకు ఒక చిన్న గ్లాస్ కందిపప్పు కావాలి. ఇలా చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని అందులో నీళ్లు పోసుకొని ఒక పావు గంట 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మరొక బౌల్ తీసుకొని దాంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని అది కూడా పక్కన పెట్టుకోవాలి. వెజిటబుల్ కూట్ అన్నాం కాబట్టి వెజిటబుల్స్ అన్నీ నేను ఇలా ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న వెజిటబుల్స్ వచ్చి క్యారెట్, బీన్స్, పొటాటో అలాగే స్వీట్ పొటాటో తీసుకున్నాను. ఇంకా మీకు ఎక్స్ట్రా వెజిటబుల్స్ కావాలనుకుంటే మీరు క్యాలీఫ్లవర్, చుక్కుడుకాయ, అట్టికాయ, కంద అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో కందిపప్పు అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూర ముక్కలన్నింటినీ కూడా ఉడికించుకుంటున్నాను. అవి ఉడికేలోగా మనమైతే మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. మసాలాకు కావాల్సిన ఐటమ్స్ వచ్చి 2 టేబుల్ స్పూన్స్ మిరియాలు, చిన్న ఎండు కొబ్బరి ముక్క, 5-6 ఎండు మిరపకాయలు, చిన్న టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు అయితే కావాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ముందు మనం మినపప్పు వేసుకున్నాం. అవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం అందులోకి ధనియాలు, మిరియాలు అలాగే ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని అవన్నీ మనం అయితే ఫ్రై చేసుకోవాలి. సిమ్లో ఓపిక్గా పెట్టుకొని వేయించుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా ఇదంతా మసాలా నేను ఎప్పుడు కూట్ చేసుకున్నప్పుడు ఇన్స్టెంట్గా మాత్రమే ప్రిపేర్ చేసుకుంటాను. ముందుగా చేసుకొని స్టోర్ చేసుకోను. అప్పుడు స్టోర్ చేసుకున్నట్టయితే టేస్ట్ ఫ్లేవర్ అన్నీ పోతాయి. ఇక్కడ నేను జీలకర్ర, ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాను. అవన్నీ వేగిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసి అయితే మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం రెగ్యులర్గా వేసుకునే తిరగమాత ఉంటాయి కదా, అవే ఇక్కడ నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. ముందు అయితే నేను మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొంచెం పసుపు అలాగే ఇంగువ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా కూడా ఇలాంటి మసాలాలు అవన్నీ కూడా అప్పటికప్పుడు మనం చేసుకుంటేనే మనకు ఆ టేస్ట్ ఫ్లేవర్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. ఈ తిరగమాత కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ అంతా కూడా ఇక్కడ యాడ్ చేసేసేయాలి. ఆ మసాలా పేస్ట్ అంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు అయితే చక్కగా ఉడికించుకోవాలి. అప్పుడు ఆ మసాలా అంతా బాగా ఉడికి ఆయిల్ అన్నది పైకి తేలుతుందనమాట. 3 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. మసాలా అన్నది చక్కగా చూసారు కదా, ఇక్కడ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనమైతే చింతపండు రసం అయితే యాడ్ చేస్తున్నాము. చింతపండు రసం కూడా యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి ఆ మసాలాలో అంతా బాగా ఆ రసం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనము కూటుకి సరిపడా సాల్ట్ అంతా కూడా మనము ఇక్కడే యాడ్ చేసుకుంటున్నాము. సాల్ట్ వేసేసుకున్న తర్వాత మనము ముందు ఉడికించి పెట్టుకున్న కూర ముక్కలు ఉన్నాయి కదా, ఆ కూర ముక్కలన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాము. కూర ముక్కలన్నీ అయిపోయిన తర్వాత నేను పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పు ఉంది కదా, ఆ కందిపప్పును కూడా మనం ఇందులో అయితే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాము. ఇలా చక్కగా మెత్తగా ఉడికించుకోవాలి కందిపప్పుని. ఆ కందిపప్పు అంతా వేసేసి అదంతా కూడా బాగా మనం కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మనము ఒక పావు గంట సేపు అయితే మనం మూత పెట్టేసి వదిలేయాలి సిమ్లో పెట్టి. అప్పుడు ఆ మసాలా అంతా కూడా కందిపప్పు పులుసు అంతా కూడా బాగా కలిసిపోతాయి. ఇప్పుడు మనం ఒక పావు గంట తర్వాత అయితే మళ్ళీ మూత తీసి చూద్దాము. చక్కగా ఉడికిపోయింది చూసారు కదా కూట్ అంతా కూడా. ఇప్పుడు వేడి వేడి వెజిటబుల్ కూట్ అయితే రెడీ అయిపోయింది, గుమగుమలాడుతోంది. మీరందరూ కూడా తప్పకుండా ఇంట్లో అయితే తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్లో అయితే చెప్పడం మర్చిపోకండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము. దీనికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా ఫుల్గా డీటెయిల్స్తో సహా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. మీకు ఏదైనా డౌట్ వస్తే అక్కడికి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఉంటాను, బాయ్.